ప్రైజ్ ది లార్డ్. ఈ దినము దేవుని వాగ్దానము. ప్రేమ మరణమంతా బలవంతమైనది. పరమగీతాలు 8వ అధ్యాయము 6వ వచనం. శాశ్వతమైన ప్రేమతో యేసయ్య మనలను ప్రేమిస్తున్నాడు. ఒక స్నేహితుడికి మంచి స్నేహితుడు తన ప్రాణం పెట్టును. అలాగే ప్రభువు మనందరి కొరకు ప్రాణం పెట్టాడు. అపొస్తలుడైన పౌలు అంటాడు, ఆయన ప్రేమ చేత మనందరి కొరకు తన ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు. జీవించేవారు ఇక మీదట తమ కొరకు కాక తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన యేసుక్రీస్తు కొరకే జీవించాలని చెప్తున్నాడు. సీమోను పేతురుని యేసు ప్రభు అడిగాడు, సీమోను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు. అవును ప్రభువా, అది నీకే తెలియను అన్నాడు. నీవు నన్ను ప్రేమించినట్లయితే నా గొర్రెలను కాయమని, దేవుని సేవ చేయమని అప్పగించాడు. దేవుని ప్రేమ మన కొరకు చనిపోవడానికి ఇష్టపడింది. అపొస్తలుడైన పౌలు అంటాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం. ఒకడు ప్రేమకై తన స్వాస్థ్యమంతా ఇచ్చినను తిరస్కరించే ప్రేమ. అగాధ సముద్ర జలములు ప్రేమను ఆర్పజాలవు, నదీ ప్రవాహములు దాన్ని ముంచివేయజాలవు. అటువంటి దేవుని ప్రేమలో నీవు ఉన్నావు. ఈ లోక ప్రేమ మాలిన్యాలు అంటకుండా జాగ్రత్తగా చూసుకో. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకో.